new security triangle emerges with the Makkah Pact. So this particular article ని మనం యూపీఎస్సీ సిలబస్ అయిన ఇంటర్నేషనల్ రిలేషన్ కింద అయితే చదువుకుంటాము. అగైన్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఒకసారి చూద్దాం. ఈ ఆర్టికల్లో మనకి ముఖ్యంగా సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్తాన్ కలిసి చేసిన ఈ మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ గురించి అయితే మాట్లాడుతున్నారు. మనకి లాస్ట్ క్లాస్లో కూడా మనం చూసాము. అయితే మనం ఆ ప్యాక్ట్ గురించి మాత్రమే డిస్కస్ చేశాము. ఈరోజు పర్టికులర్ ఎడిటోరియల్లో ఈ ప్యాక్ట్ వల్ల ఇండియాకు వస్తున్న ఇంప్లికేషన్స్ ఏంటి అనేది కూడా మనం క్లియర్గా చూద్దాం. ఓకే, అయితే మనకి సౌదీ అరేబియా, టర్కీ మరియు పాకిస్తాన్ మూడు దేశాలు కలిసి మనకి ఒక న్యూ డిఫెన్స్ పార్ట్నర్షిప్ అయితే తీసుకొచ్చింది కదా. అయితే మనకి 3 కంట్రీస్ వచ్చి ఒక కంట్రీ మీద కనుక ఆర్మడ్ అటాక్ కనుక జరిగితే దాన్ని 3 దేశాలపై అటాక్గా చూడాలని చెప్పి అగ్రిమెంట్ని అయితే పేర్కొన్నారు. అందుకే దీన్ని ఒక కలెక్టివ్ డిఫెన్స్ లేదా కలెక్టివ్ డిటరెన్స్ అరేంజ్మెంట్గా అయితే మనం చూడొచ్చు. అయితే మనకి August 7, 2026 ఈ సౌదీ అరేబియా ఒకటి, టర్కీ ఒకటి, పాకిస్తాన్ ఈ 3 దేశాలు కలిసి మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ MGDA మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ని అయితే సైన్ చేశాయి. అగ్రిమెంట్ యొక్క మెయిన్ ఐడియా ఏంటి? ఒక మెంబర్ మీద కనుక ఆర్మ్డ్ అటాక్ కనుక జరిగితే ఇట్ ఈస్ అన్ అటాక్ అగెనెస్ట్ ఆల్ ద 3. అంటే ఒక దేశంపై కనుక అటాక్ జరిగితే మిగిలిన 2 కంట్రీస్ కూడా సెక్యూరిటీ రెస్పాన్స్లో భాగస్వాములు కావచ్చు. ఇది ఈ అగ్రిమెంట్ యొక్క మెయిన్ ఐడియా. అయితే ఇక్కడ కలెక్టివ్ డిఫెన్స్, ద మేజర్ ఐడియా ఇస్ కలెక్టివ్ డిఫెన్స్. సో కలెక్టివ్ డిఫెన్స్ అంటే ఇదే, ఒక మెంబర్పై అటాక్ జరిగితే అటాక్ ఆన్ కన్సర్న్ ఆఫ్ ఆల్ అనే ఒక ప్రిన్సిపల్. ఇది నాటో ఆర్టికల్ 5తో అయితే మనం పోల్చొచ్చు. కానీ ఇక్కడ MGDA అనేది ఇట్స్ నాట్ ఈక్వల్ టు నాటో కాదు, నాట్ ఈక్వల్ టు నాటో, బికాస్ ఇది సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్తాన్ మధ్య జరిగిన ఒక డిఫెన్స్ అరేంజ్మెంట్. అయితే ఈ ప్యాక్ట్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఈ ప్యాక్ట్ వచ్చిన సమయంలో అంటే వెస్ట్ ఏషియాలో మనకి ప్రజెంట్ కనుక చూసుకుంటే ఇరాన్ రిలేటెడ్ టెన్షన్స్ అయితే జరుగుతున్నాయి కదా, యెమెన్ హౌతీ అటాక్స్ జరుగుతున్నాయి, రెడ్ సీలో ఇన్సెక్యూరిటీస్ చూడొచ్చు, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లో కన్సర్న్స్ అయితే మనం చూస్తున్నాం, రీజనల్గా అక్కడ ఇన్స్టెబిలిటీ అయితే ఉన్నాయి. దీనివల్ల మనకి సెక్యూరిటీ ఛాలెంజెస్ అయితే ఉన్నాయి. అందువల్ల సౌదీ అరేబియా వచ్చేసి తన సెక్యూరిటీ ఆప్షన్స్ని డైవర్సిఫై చేసుకోవాలన్నట్లు చూస్తున్నట్లుగా మనకైతే ఇక్కడ ఆర్టికల్లో అయితే చెప్తున్నారు. అయితే మనకి సౌదీ అరేబియాకి ఇలాంటి సచ్ పార్ట్నర్షిప్స్ అనేవి ఎందుకు అవసరం కనుక తీసుకుంటే, సౌదీ అరేబియా కొన్ని ఇంపార్టెంట్ సెక్యూరిటీ కన్సర్న్స్ అయితే సౌదీ అరేబియాకు ఉన్నాయి. ఒకటి డ్రోన్ అండ్ ఎయిర్ అటాక్స్ అనమాట. ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్పై అటాక్స్ అనేది సౌదీ అరేబియాకి ఇది ఒక పెద్ద థ్రెట్. ఇంకొక థ్రెట్ సౌదీ అరేబియాకి ఏంటంటే ఇరాన్తో సౌదీ అరేబియాకి రీజనల్ రైవలరీ అయితే ఉంది. ఇంకొకటి వచ్చేసి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్, ఎందుకంటే ఇది గ్లోబల్ ఆయిల్ ట్రేడ్కి ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ చోక్ పాయింట్. ఇంకొకటి బాబ్ ఎల్ మండబ్ స్ట్రైట్, ఇది రెడ్ సీ ఎంట్రన్స్లో ఉన్న ఒక స్ట్రాటజిక్ చోక్ పాయింట్ అనమాట. అందువల్ల సౌదీ అరేబియాకి రీజనల్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది సౌదీ అరేబియా పాయింట్ ఆఫ్ వ్యూ. అయితే టర్కీ ఎందుకంటే టర్కీ అనేది ఇప్పటికే ఒక స్ట్రాంగ్ మిలిటరీ క్యాపబిలిటీ కలిగి ఉన్న దేశం అనమాట. అండ్ ఆల్సో టర్కీ నాటో మెంబర్ కూడా, అండ్ వెస్ట్ ఏషియాలో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కలిగి ఉన్న దేశం అనమాట టర్కీ. అండ్ ఆల్సో సున్నీ ముస్లిమ్స్ వరల్డ్లో ఇన్ఫ్లుయెన్స్ పెంచుకోవాలి అని చెప్పి ట్రై చేస్తున్నారు. సో ఈ ఆర్టికల్లో కూడా మనకు అదే మెన్షన్ చేశారు. టర్కీ యొక్క నియో ఆటమన్ అంబిషన్స్ కూడా ఈ రీజనల్ ఇన్ఫ్లుయెన్సెస్తో సంబంధం కలిగి ఉన్నాయని చెప్పి అయితే చెప్తున్నారు. అయితే మరి పాకిస్తాన్ ఎందుకు వచ్చింది అంటే, పాకిస్తాన్కి లార్జ్ స్టాండింగ్ మిలిటరీ మరియు సౌదీ అరేబియాతో లాంగ్ స్టాండింగ్ డిఫెన్స్ టైస్ కోసం గల్ఫ్ రీజియన్లో మిలిటరీ డిప్లాయ్మెంట్ హిస్టరీ లాంటివి అయితే పాకిస్తాన్కి ఉన్నాయి. అలాగే పాకిస్తాన్కి ఇరాన్తో కూడా లాంగ్ బార్డర్ అనేది ఉంది. అందువల్ల ఈ ప్యాక్ట్, ఈ MGDA ప్యాక్ట్ ఏదైతే ఉందో ఇది పాకిస్తాన్కి కూడా స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ అయితే కలిగి ఉంది. అయితే ఈ 3 కంట్రీస్ దగ్గర డిఫరెంట్ స్ట్రెంగ్స్ ఉన్నాయన్నమాట. సౌదీ అరేబియా దగ్గరే ఉంది, మనీ ఉంది, ఎనర్జీ ఉంది, స్ట్రాటజిక్ గల్ఫ్ లొకేషన్లో అయితే సౌదీ అరేబియా ఉంది. టర్కీ వచ్చేసి మిలిటరీ ఇండస్ట్రీ, డిఫెన్స్ క్యాపబిలిటీ ఉంది, రీజనల్ ఇన్ఫ్లుయెన్స్ అయితే టర్కీ దగ్గర ఉంది. మరి పాకిస్తాన్ దగ్గర లార్జ్ మిలిటరీ ఉంది, స్ట్రాటజిక్ జాగ్రఫికల్ లొకేషన్ ఉంది, అండ్ ఆల్సో డిఫెన్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. అందువల్ల ఈ 3 దేశాలు కనుక కోఆపరేషన్ వల్ల, ఈ 3 దేశాల యొక్క కోఆపరేషన్ వల్ల జాయింట్ ఎక్సర్సైజ్ కానీ, ఇంటర్ఆపరబిలిటీ, డిఫెన్స్ ప్రొడక్షన్, టెక్నాలజీ కోఆపరేషన్ వంటి ఏరియాస్లో అయితే బెనిఫిట్స్ అనేది రావచ్చు. అయితే మనం దీన్ని ఒక ముస్లిం నాటోగా చూడొచ్చా అంటే
నాట్ నెసెసర్లీ. మనకి ఈ ఆర్టికల్లో కూడా మనకి క్లియర్గా చెప్పిన పాయింట్ ఏంటంటే ఈ ఎంజీడీఏని వెంటనే మనం ఒక ముస్లిం నాటోగా చూడడం అయితే సరైనది కాదు. ఎందుకంటే ఇది మొత్తం ముస్లిం వరల్డ్ని అయితే రిప్రజెంట్ చేయదు. అన్ని ముస్లిం మెజారిటీ కంట్రీస్ అయితే ఇందులో లేవు. ఇది నాటో లాంటి ఒక బ్రాడ్ ఇన్స్టిట్యూషనల్ అలియన్స్ కూడా కాదు. అందువల్ల మనం ఈ ఎంజీడీఏని మనం ముస్లిం నాటో అని గుర్తుపెట్టుకోకూడదు అన్నట్లుగా మనకి ఈ ఆర్టికల్ అయితే చెప్తుంది. అయితే ఇక్కడ ఇరాన్ ఫ్యాక్టర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది యూపీఎస్సీ యాంగిల్లో కనుక మనం చూసుకుంటే సౌదీ అరేబియా కానీ, టర్కీ కానీ, పాకిస్తాన్ కానీ ఈ 3 కంట్రీస్కి ఇరాన్తో రిలేషన్స్ అనేవి ఒకేలా లేవు. ఇప్పుడు సౌదీ అరేబియా తీసుకుంటే ఇరాన్తో స్ట్రాటజిక్ రైవలరీ ఉన్నప్పటికీ అయితే డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్ కూడా ఉంది సౌదీ అరేబియాకి. సో పాకిస్తాన్తో తీసుకుంటే ఇరాన్తో లాంగ్ బార్డర్ని షేర్ చేస్తుంది. టర్కీ కనుక తీసుకుంటే ఇరాన్తో కాంపిటీషన్తో పాటు కోఆపరేషన్లో కూడా ఉంది. అందువల్ల ఈ ప్యాక్ట్ని పూర్తిగా మనం యాంటీ ఇరాన్ అలియన్స్గా కూడా చెప్పడం అయితే సరైనది కాదని అయితే చెప్తున్నారు. అయితే మనకి ఇక్కడ వాట్ అబౌట్ యుఎస్ గురించి కనుక మనం తీసుకుంటే ఈ ఆల్ 3 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ 3 కూడా యుఎస్తో డిఫెన్స్ మరియు సెక్యూరిటీ రిలేషన్షిప్స్ అయితే కలిగి ఉన్న దేశాలు. కానీ సౌదీ అరేబియా వచ్చేసి ప్రస్తుతం తన సెక్యూరిటీ పార్ట్నర్షిప్ని డైవర్సిఫై చేయడానికి ప్రయత్నిస్తున్నట్లుగా మనకి అయితే మెన్షన్ చేశారు. ఈ సౌదీ అరేబియా అనేది ఓన్లీ 1 ఎక్స్టర్నల్ సెక్యూరిటీ పార్ట్నర్ పైన మాత్రమే డిపెండెన్స్ని ఉంచుకోకుండా దాన్ని తగ్గించడానికి మల్టిపుల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ అనే ఒక అప్రోచ్కి కోసం చూస్తుంది అన్నట్లుగా అయితే చెప్తున్నారు. ఇది మనకి టోటల్ ఇష్యూ ఆఫ్ సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్తాన్ కలిసి తీసుకొచ్చిన ఈ మక్కా ప్యాక్ట్, దానివల్ల ఇరాన్ సైడ్ ఏంటి, టర్కీ సైడ్ ఏంటి, సౌదీ అరేబియా సైడ్ ఏంటి, పాకిస్తాన్ సైడ్ ఏంటి, ఈ మూడింటితో పాటు యుఎస్ యొక్క యాంగిల్ ఏంటో చూసాము. అయితే దీనివల్ల ఇప్పుడు మనకి ఇండియాకు వస్తున్న ఇంప్లికేషన్స్ ఏంటి, ఇది మనకి మెయిన్ పాయింట్. అయితే ఇండియాకి ఈ ప్యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి సౌదీ అరేబియా అనేది ఇండియాకి మేజర్ క్రూడ్ ఆయిల్ సప్లయర్ కదా, ఇంపార్టెంట్ ట్రేడ్ పార్ట్నర్ కూడా, అండ్ లార్జ్ ఇండియన్ డయాస్పోరా కూడా ఉన్న కంట్రీ అనమాట. చాలామంది వెళ్తారు కదా మనకి సౌదీ. అలాగే ఇండియాకి కూడా సౌదీ అరేబియాతో స్ట్రాంగ్ ఎకనామిక్ టైజ్ ఉన్నాయి. సో ఈ పాయింట్లో ఇంపార్టెంట్. సో పాకిస్తాన్ ఫ్యాక్టర్ కూడా ఉంది కదా మనకి. ముఖ్యంగా ఇండియా ఒక కన్సర్న్ ఇదే అనమాట. సో పాకిస్తాన్ ఈ 3 కంట్రీ డిఫెన్స్ అరేంజ్మెంట్లో అయితే భాగంగా ఉంది. అందువల్ల మనం పాకిస్తాన్కి మిలిటరీ క్యాపబిలిటీ పెంచే కోఆపరేషన్ కనుక ఉంటే ఇండియా దీన్ని కేర్ఫుల్లీ అబ్జర్వ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఇక్కడ ఆర్టికల్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే చెప్తున్నారు. ఏంటంటే ఈ ఎంజీడీఏ ద్వారా పాకిస్తాన్కి వచ్చే మిలిటరీ అడ్వాంటేజ్ ఆటోమేటికల్లీ ఇండియాకి థ్రెట్గా మారుతుందని మనం ఎజ్యూమ్ చేయకూడదు అని అయితే చెప్తున్నారు. ఎందుకంటే ప్యాక్ట్ యొక్క యాక్చువల్ డైరెక్షన్ మరియు ఇంప్లిమెంటేషన్ అనేది ఫ్యూచర్ డెవలప్మెంట్స్పై డిపెండ్ అవుతుంది అని అయితే చెప్తున్నారు. అయితే మనకి సౌదీ అరేబియా వరల్డ్లోనే మేజర్ ఆయిల్ ఎక్స్పోర్టర్లో ఒక దేశం. ఇండియా మనకి వరల్డ్ మేజర్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్టర్లో ఒకటి. అందువల్ల సౌదీ సెక్యూరిటీ మరియు అక్కడ రీజనల్ స్టెబిలిటీ అనేది మన ఇండియా యొక్క ఆయిల్ సప్లై స్టెబిలిటీ మరియు ఇండియా యొక్క ఎనర్జీ సెక్యూరిటీతో డైరెక్ట్లీ కనెక్ట్ అయి ఉన్న ఒక పాయింట్ అనమాట. అండ్ ఆల్సో ఈ రీజన్లో ముఖ్యంగా రెడ్ సీ, బాబెల్ మండబ్ స్ట్రైట్ కానీ, గల్ఫ్ ఆఫ్ ఎడెన్ కానీ, స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ వంటి మ్యారిటైమ్ చోక్ పాయింట్స్ అయితే ఉన్నాయి. సో వీటిలో ఇన్స్టెబిలిటీ కనుక పెరిగితే షిప్పింగ్ కాస్ట్, ఇన్సూరెన్స్ కాస్ట్, ఆయిల్ ప్రైజెస్, ఈ సప్లై చైన్ డిస్రప్షన్స్ అనేవి అవుతాయి. అందుకే ఇండియాకి రీజనల్ సెక్యూరిటీ డెవలప్మెంట్ పాయింట్లో ఇది మనం ఇంపార్టెంట్ పాయింట్గా అయితే చూడొచ్చు. సో దిస్ ఈస్ అ పొటెన్షియల్ యూపీఎస్సీ మెయిన్స్ క్వశ్చన్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ ప్రిలిమ్స్ క్వశ్చన్. మేబీ ద కమింగ్ మెయిన్స్లో అయితే అడిగే ఛాన్సెస్ అయితే డెఫినెట్గా ఉన్నాయి. సో ఒకసారి మనం క్లియర్గా చూద్దాం. ఓకే, సో Saudi Arabia, Turkey and Pakistan signed the Makkah Joint Defense Agreement. Agreement focuses on the collective defense, collective deterrence, regional security and the stability. An armed attack against one member is to be treated as an attack against all the 3. It has been compared with the NATO Article 5 in the principle, but MGDA does not equal to the NATO. It should not automatically be called as a Muslim NATO. Saudi Arabia is seeking to diversify its security partnership. India-related concerns like energy security, Gulf stability, maritime security, and as well as Pakistan's strategic role. Okay.